ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి వచ్చిన పాయింట్ల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించడం జరిగింది. మనకు ఏ ర్యాంక్ వచ్చిందో సిఎస్సి సైట్లో మనం లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. అంటే అప్లై చేసిన వాళ్ళలో మన వరుస నంబర్ ఎంత అనేది ర్యాంక్ అని అంటాం మనం. సో దాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాము. గూగుల్ ఓపెన్ చేసి csc.ap.gov.in అని టైప్ చేయాలి. csc.ap పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సిఎస్సి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టీచర్స్ ట్రాన్స్ఫర్ 2025 పై క్లిక్ చేయాలి. హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. టీచర్ అథెంటికేషన్ అడుగుతుంది. ఇందులో మన ట్రెజరీ ఐడి ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడిగినటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మన హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, టీచర్ నేము, సీనియారిటీ ర్యాంక్ అని ఉంటుంది. దీన్నే మనం సీనియారిటీ ర్యాంక్గా పరిగణించాలి. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కొరకు అప్లై చేసుకున్న వాళ్ళలో మన వరుస నంబర్ ఎంత అనే దాన్ని మనం సీనియారిటీ ర్యాంక్ అంటాము. వెరిఫై చేసుకున్న తర్వాత లాగౌట్ చేసేయాలి.